హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అంతేనండి. ఇక్కడితో అయితే నా వాయిస్ ఆగిపోద్ది. ఇంక వీడియో చూసి వాయిస్ ఇవ్వమంటే మట్టికి నాకు టెన్షన్ మొదలైపోద్ది. అయితే ఈరోజైతే వీడియోలో చాలా తొందరగా ఎళ్ళిపోదాం. నేనైతే చిన్న మోడల్ పెడదాం అనేసి అయితే బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసాను. చేసాక నెక్ పీస్ ఉంటది కదండీ! ఆ నెక్ పీస్‌ని నేను బకరం మీద అయితే పెట్టి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. నెక్ అయితే ఎలా ఉన్నదో అలాగే మార్క్ చేసుకున్నాక 1½ ఇంచీ అయితే ఎక్స్ట్రా మార్క్ పెట్టుకొని ఇలాగ మార్క్ డాట్‌లా పెట్టుకోవాలండి. మొత్తం నెక్ ఎంతుందో నెక్ చుట్టూరు కూడా 1½ ఇంచీ మార్క్ చేసుకోవాలి. దాన్ని ఇలా కలుపుకొని తర్వాత కట్ చేసుకోవాలండి. సమానంగా చూసుకోండి. తర్వాత కట్ చేసుకోవాలి. కొంచెం ఎగుడు దిగుడు వచ్చినా ఆ కటింగ్‌లో చూసుకోండి. బకరమే కదా ఎళ్ళిపోద్దనుకోవచ్చు. కానీ కుట్టాక ఎగుడు దిగుడు వచ్చేస్తది. ఇలా నెక్ కట్ చేసుకున్నాక దీన్ని నేనైతే వేరే క్లాత్‌కి అటాచ్ చేసుకోవాలండి. వేరే క్లాత్ తీసుకున్నాను. సిల్వర్ క్లాత్ అయితే నేను తీసుకున్నాను. దానికి మ్యాచింగ్ కోసం అనేసి ఇలా తీసుకున్నాను. ఈ బకరం అయితే ఆ క్లాత్ మీద పెట్టి క్లాత్ కూడా సేమ్ కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కింద కట్ చేసుకోండి. లేదంటే మళ్ళీ ముడతలు ముడతల కింద వచ్చేస్తది. దీన్ని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఏంటోనండి యూట్యూబ్ వచ్చిన కానించి మా పిన్ని వాళ్ళకి గానీ, మా సిస్టర్‌కి గానీ ఫోన్లు కూడా చేయడం మానేశాను. ఈ మధ్య ఎవరితోటి సరిగ్గా మాట్లాడటం కూడా మానేశాను. ఎందుకంటే ఇంకా ఈ ప్రపంచంలోనే ఉండవలసొస్తుంది. ఇంత కష్టమా అనేసి దిగాకే తెలిసింది. ఈ సముద్రంలో ఈదడం ఇంత కష్టమా అని. మొత్తానికైతే నేను అటాచ్ చేసుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాను. అలాగే మెయిన్ క్లాత్ బ్లౌజ్ క్లాత్ వచ్చేసి 2 ఇంచెస్‌లో స్క్వేర్‌లో కట్ చేసుకొని దాన్ని ఇలా చూపించిన విధంగా సమోసాల్లాగా కట్ చేసుకున్నాను. ఒకే యాంగిల్‌లో పెట్టండి. ఆ మడత ఒకే యాంగిల్‌లో పెడితే చాలా అందంగా వస్తది. అది కూడా కొంచెం చూసుకొని పెట్టండి. దూరం దూరంగా వస్తదో లేదో దగ్గరికొస్తది. అది మీ చాయిసు. నేనైతే నార్మల్‌గా పెడుతున్నాను. దగ్గరగా కాదు, దూరంగాను కాదు. మీకు ఇదే మోడలు నేను త్రిబుల్ కలర్స్ ఏసి చూపించానండి. అది మామూలు ప్లెయిన్‌గా ఏసి పైపింగ్ అయితే ఏసి చూపించాను. వీడియోలోకెళ్ళి చూడండి ఛానల్‌లోకెళ్ళి. ఆ వీడియో కూడా ఉంటది. సింపుల్‌గా ఉంటది మోడలు. ఎక్కువ నేను షార్ట్స్‌లోనే మోడల్స్ పెట్టానండి. లాంగ్ వీడియోస్‌లో అయితే ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా. నేను పెట్టిన 35 వీడియోల్లోని ఏంటి 35 వీడియోలు అనుకుంటున్నారా? లాంగ్ వీడియోసే లెక్కేసానండి. షార్ట్ వీడియోలయితే నేను లెక్కేయలేదు. అందుకే 35 వీడియోలే అంటున్నాను. చూసారు కదా! ఇలాగ జాయింట్ చేసేసుకొని మన బ్లౌజ్‌కి అయితే జాయింట్ చేసేసుకొని దీన్ని నేను పైన కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఇలా జాయింట్ చేసేసుకున్నాక పైపింగ్ అయితే తీసుకొని పైపింగ్ కూడా నేను అటాచ్ చేసి పైపింగ్ ఏసేస్తానండి. చాలామంది "అక్క సారీలో కనిపించొచ్చు కదా! మొన్న డ్రెస్‌లో కనిపించాను కదండీ! సారీలో కనిపించొచ్చు కదా!" అని అడిగారు. ఇద్దరు ముగ్గురు అడిగారు అలాగా. అందుకే సారీతో తీసుకున్న వీడియో ఎప్పుడుదో ఇది. ఎప్పుడుదో అంటే ఎప్పుడుదో కాదండి. రీసెంట్‌దే ఒక 1 మంత్ అయినట్టుగుంది. 1 మంత్ కూడా అవ్వలేదు. ఆ వీడియో అందుకే అటాచ్ చేశాను ఈ వీడియోకైతేని. ఇలా క్రాస్ ముక్క తీసుకొని నేనైతే పైపింగ్ ఏసేసుకుంటున్నానండి. దీన్నే రివర్స్‌లో తిరగేసేసుకొని లేస్ కూడా ఏసుకోవచ్చు. కానీ ఇన్నాళ్ళగా లేసులు అంత ఎవరు ఇష్టపడట్లేదు కదా! నా దగ్గరైతే 2000, 3000 పెట్టి లేసులు తెసేసానండి. ఆ లేసులన్నీ అలాగే ఉన్నాయి. కొంతమంది అడుగుతారు. కొంతమంది ఎవరు ఇష్టపడట్లేదు. ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు లేసులైతేని. స్టోన్ లేస్ అయితే యేసుకుంటున్నారు. ఎందుకంటే మగ్గం వర్క్‌కి ఆపోజిట్‌లో స్టోన్ వర్క్ వస్తున్నాయండి. స్టోన్ వర్క్‌లయితే యేసుకుంటున్నారు. కొంచెం మీటర్ 60, 70 అయినా సరే తప్పట్లేదు ఇవ్వాల్సొస్తుంది. ఆ డబ్బులు కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ప్లీజ్ ఎవరైనా సరే డబ్బులు కుట్టించుకుంటే మట్టికి డబ్బులిచ్చేయండి. ఎవరు ఫ్రీగా తీసుకోకండి. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడి మేము కుడతాము. ఒక రూపాయి వస్తదనే కదా! కానీ ఇవ్వరు సరిగ్గాని. అందుకే నేను షాపులకైతే ఎళ్ళిపోయానండి. షాపుల్లోనే ఎక్కువ చేస్తున్నాను ఇప్పుడైతేని. ప్రస్తుతానికైతే పెళ్ళిళ్ళ సీజన్ కాదు కాబట్టి వర్క్ అయితే తక్కువుంది. దానివల్ల కొంచెం నేను వీడియోలకి పెట్టకపోవడానికైతే కారణం టైలరింగోళ్ళకి తెలుస్తది కదా! పెళ్ళిళ్ళ సీజన్ ఎప్పుడా అని. లేదా
బట్టల షాపు వాళ్ళకి తెలుస్తది. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ ఉంటేనే మాకు సీజన్ ఉంటదనేసి మేమైతే అనుకుంటాము. అలాగే ఇది నేను అసలు సన్నగా ఎయలేదండి. కొంచెం ఒక హెమ్మింగ్‌లా ఎసాను. ఈ పైపింగు కొంచెం హెమ్మింగ్‌లా ఎసానండి. గోట్‌లా ఎయలేదు. హెమ్మింగు. చెప్పిందే చెప్తున్నానని అనుకోకండి. అంటే చెప్పింది చెప్తే కొంచెం గుర్తుంటది. ఒక వీడియోలో చెప్పింది మరొక వీడియోలో చెప్పాలంటే నాకు చాలా చిరాకు. అయితే దీనికి నేను స్టోన్ లేస్ తీసుకున్నానండి. చాలా అందంగా నీట్‌గా ఉంటది. ఇలా అంటే ఇబ్బంది పడతారేమో, ఇలా ఒక్క స్టిచ్ చేసేసుకున్నాక అప్పుడు స్టోన్ లేస్ ఏసుకోండి. ఇదైతే నాకు 60 రూపీస్ పడింది స్టోన్ లేస్ అయితేని. తప్పదు మరి వెయ్యాలి. ఎంటనే సూదిరిగిపోయిందండి. నేను చూసుకోలేదు. గబుక్కుమని సూదిరిగిపోయింది. అక్కడ ఓ 10 రూపీస్ వేస్ట్ నాకు. ఇలాగ చక్కగా పక్క నుంచి నీట్‌గా స్టిచ్ అయితే ఏసేసుకుంటే స్టోన్‌లు చూసుకొని ఏసుకోవాలండి. మనకి స్టోన్ బ్లౌజులొచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందవుతది. 2, 3 సూదులైతే ఇరిగిపోతాయి. సూదైతే 10 రూపీస్ మళ్ళీ మనకు ఆ 10 రూపీస్ వాళ్ళు కలపరు. అది మన బాధ్యతే. హూక్స్‌లు, సూదులు అయితే మనమే ఏసుకోవాలి. దారాలవైతే అందులో కలపొచ్చు. ఇలా అయితే జాగ్రత్తగా ఓ స్టిచ్ అయితే ఏసేసుకోవాలి. ఇది వచ్చిన మోడలే కదా! సింపులే కదా! అనుకోవచ్చు. ఇంతకంటే సింపుల్ మోడల్ ఇంక నేను పెట్టలేము అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోట్లీ గానీ, వేరే మోడల్ అయితే చాలా కష్టమండి. పోట్లీ అయితే దగ్గర దగ్గర 2:30 గంటలు పడతది ఎంత ఫాస్ట్‌గా కుట్టినా బ్లౌజ్ కట్ చేసి కుట్టడానికి, ఆ పోట్లీ అవి చేయడానికైతే 2:30 గంటలు పడతది. మాకొచ్చే డబ్బులు ఒక 100, 150 అంతే. అంతకంటే ఎక్కువ రాదు. గోల్డ్ కలర్ చిన్న సైజ్ పూసలైతే అటాచ్ చేసేసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.